హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టైటిల్ చూస్తే మజా వస్తుంది కదా. ఇక దొంగలకు ప్రవేశం లేదని చెప్పేసి నిజంగానే యూనిక్ గ్యాడ్జెట్ మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందుకే ఫస్ట్ లైక్ కొట్టేయండి, ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్, ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్, ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పైన మీరు వీడియోస్ అవి మిస్ అవ్వకుండా ఉంటారు. మీ అందరికీ తెలుసు, లాస్ట్ 1 year నుంచి చెప్తున్నా నేను కొత్త స్టూడియో స్టార్ట్ చేస్తున్నా అని. మీరు అనుకోవచ్చు ఇంకా ఆయన అక్కడ ఎందుకు అన్బాక్సింగ్లు చేయట్లేదు అని చెప్పేసి. అది కూడా లాస్ట్ వీడియోలో చెప్పిన నేను ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో వచ్చే ఇన్కమ్ పైన నమ్మకం పెట్టుకొని అప్పులు చేసేసి ఇంకా బయటికి వెళ్ళి ఏమేమో పైసలు అరేంజ్మెంట్లు చేసుకొని ఎక్విప్మెంట్, స్టూడియో అవన్నీ సెటప్ నేను అట్లా చెయ్యను. అట్లా పరేషాన్ కూడా కానీ నేను కూల్గా, నాకు పాత ఈ ప్రీవియస్ బిజినెస్లు ఉన్నాయి కదా, ఎట్లా అయితే అట్లా కూల్గా నాకు వచ్చే ఇన్కమ్ తోటి అప్పుడు అట్లా కొంచెం స్పెండ్ చేసుకుంటా 1 year కానీ 1.5 year కానీ ఆరామ్సే మస్తు కూల్గా టెన్షన్ లేకుండా కంప్లీట్ చేసుకున్నాకనే అక్కడ షూటింగ్ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 95% అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం స్టూడియోకి ఇదివరకు నేను అంటే బిల్డర్ ఇచ్చిన మాన్యువల్ లాక్ ఉండింది, అది తీసేసి ఇప్పుడు నేను ఫుల్లీ స్మార్ట్ 9-in-1 యాక్సెస్ ఉన్న జబర్దస్త్ లాక్ ఒకటి ఇన్స్టాల్ చేయించిన. అది మొత్తం మీకు ప్రొసీజర్ చూపిస్తా, ఇన్స్టాలేషన్ ప్రొసీజర్, ఇంకా కంప్లీట్ దాని బిల్ట్ క్వాలిటీ, దాని ఫీచర్స్, 9 రకాలుగా దాన్ని ఓపెన్ చేయొచ్చు. ఇంకా దొంగలకు ఎంట్రీ లేదనుకోండి, అంత సొఫిస్టికేటెడ్ లాక్ అది. బాగుంది అది చూడండి, ఎందుకంటే మీ ఇల్లు కూడా ఫుల్ సేఫ్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు బాక్స్ నేను ఆన్లైన్ తెప్పించుకున్నా. ఈయన వస్తా అన్నాడు, ఇన్స్టాలేషన్ అంతా చూపించేసి దాని ఫీచర్స్, ఇంకా అది అంటే ఏమేమి మోడ్స్ ఉన్నాయి అవన్నీ డీటెయిల్గా చూపిస్తా. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా లైక్ అయితే కొట్టేసింది కదా, కొట్టేయండి. ఇప్పుడు అన్బాక్సింగ్ కూడా చేసి చూపిస్తా, అట్లనే ఇన్స్టాలేషన్ కూడా చూపిస్తా. ఇదే ఫ్రెండ్స్, నా కొత్త స్టూడియో కోసం నేను తెప్పించిన గోద్రేజ్ అడ్వాంటిస్ IoT 9 స్మార్ట్ ఇంటర్నెట్ లాక్. ఇది 3 year వారంటీ తోటి ఫ్రీ ఇన్స్టాలేషన్ కూడా, అంటే ఏం ఛార్జ్ చేయకుండా ఇన్స్టాల్ చేస్తారు. ఇట్లా 9 different వేస్లో దీన్ని ఓపెన్ చేయొచ్చు. అంటే మొబైల్ NFC, స్మార్ట్ వాచ్ తోటి, బ్లూటూత్ రిమోట్ తోటి, వైఫై ఎనేబుల్డ్ అంటే అలెక్సా, ఇంకా OTP తోటి కూడా, ఇంకా మీకు మొబైల్ యాప్ బ్లూటూత్ నుంచి కనెక్ట్ అయ్యి కూడా ఓపెన్ చేయొచ్చు. 360-degree ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది దానికి, పాస్వర్డ్ తోటి ఓపెన్ చేయొచ్చు. RFID కార్డ్, మాన్యువల్ కీ కూడా, అంటే మెకానికల్ ఓవర్ రైడ్ కూడా ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఒకటి ఇన్స్టాలేషన్ మార్కర్ వచ్చింది. అంటే డోర్ పైన అది పెట్టేసి టేప్ తోటి అంటించేసి మార్కింగ్ చేసుకొని ఫిట్ చేయాలి. యాక్చువల్గా నా డోర్కి ఆల్రెడీ పాత లాక్ ఉండింది, మాన్యువల్ లాక్, అది తీసి ఇప్పుడు ఇది ఫిట్ చేయాలి. చాలా బాగుంది, సాలిడ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. గోద్రేజ్ బాగుంటాయి, ఎందుకంటే నేను లాస్ట్ 25 years నుంచి నా మాన్యువల్ లాక్స్ అన్నీ ఆల్మోస్ట్ గోద్రేజే వాడుతున్నా. ఇక్కడ పైన ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చూడొచ్చు. ఈ హ్యాండిల్ ఎటంటే అటు రైట్ లెఫ్ట్, మీరు అంటే డోర్ ఇటు సైడ్ నుంచి ఓపెన్ అయినా అటు సైడ్ నుంచి ఓపెన్ అయినా ఎటైనా మీరు తిప్పి ఫిట్ చేయొచ్చు. అది ఫిట్టింగ్ ప్రాసెస్ కూడా మీకు చూపించేస్తాను. ఒకటి గేట్వే కూడా వచ్చింది వైఫై కోసం, అంటే మీకు స్మార్ట్ ఫీచర్స్ వైఫై నుంచి మీరు అంటే యాప్ కంట్రోల్ అట్లా అన్నీ యూజ్ చేయడానికి. ఇంకోటి బ్లూటూత్ రిమోట్ కూడా వచ్చింది. ఆ రిమోట్ తోటి కూడా మీరు కీ చైన్కి అట్లా వేసుకొని అట్లా కూడా ఓపెన్ చేయొచ్చు. చాలా మెథడ్స్, ఇవి చాలా ఈజీ. ఇట్లాంటి లాక్స్ ఫిట్ చేస్తే మనకి తలనొప్పి మస్తు తగ్గిపోతుంది. ఇది యాక్చువల్ లోపల లాకింగ్ మెకానిజం. అది 3 bolt లాకింగ్ మెకానిజం, అంటే 3 లాకింగ్ బోల్ట్స్ ఉంటాయి దానికి, హెవీ డ్యూటీ. RFID కార్డ్స్ కూడా ఉన్నాయి, ఇంకా వేరే హార్డ్వేర్ అవన్నీ వచ్చినాయి. నా పాత మాన్యువల్ లాక్ తీసేసిండు, అది పాతది కూడా గోద్రేజే ఉండింది, అది తీసేసి ఇట్లా మీరు మాడిఫై కూడా చేయించుకోవచ్చు. కానీ డోర్ థిక్నెస్ మాత్రం 35 mm నుంచి 75 mm ఉండాలి. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఏంటిదంటే ఆ మిషన్ పెట్టేసి వాళ్ళు దానికి ఎగ్జాక్ట్ ఎంత మీకు కట్అవుట్ అవసరమో అంత వాళ్ళు దాన్ని అట్లా మిషన్ని డ్రిల్ మిషన్ తోటి హోల్ అవసరం ఉన్నంత కట్ చేస్తారు డోర్. కాబట్టి మినిమం దాని థిక్నెస్ అనేది 35 mm ఉండాలి డోర్ది. యాక్చువల్గా 45 mm డోర్స్ అయితే బెస్ట్. ఇంకా మా బిల్డర్ 35 mm వేసింది, ఏం చేస్తాం, ఇంకా అడ్జస్ట్ చేయాలి అంతే. ఇది హోల్స్ అన్నీ ఇట్లా కట్ చేసేసి మార్కర్, అది షీట్ ఉంది కదా మార్కింగ్ది, అది పెట్టేసి మార్కింగ్ చేసి కట్ చేసి వేసేసిన తర్వాత ఇట్లా 4 డబుల్ ఆల్కలైన్ బ్యాటరీస్ వేయాలి. ఆ బ్యాటరీస్ అరౌండ్ 4 to 6 months పనిచేస్తాయి. కింద చూస్తున్నారు కదా Type-C పోర్ట్ కూడా ఉంది, అంటే ఎమర్జెన్సీలో బ్యాటరీస్ అయిపోతే మీరు పవర్ బ్యాంక్ అట్లా పెట్టి కూడా దాన్ని ఆన్ చేయొచ్చు. ఇది మన గోద్రేజ్ అడ్వాంటిస్ IoT 9 లాక్. అంటే 9-in-1 యాక్సెస్ అని చెప్పొచ్చు. 9 different మెథడ్స్లో ఓపెన్ చేయొచ్చు. సాలిడ్ ఉంది బిల్ట్ క్వాలిటీ అది. ఇంకా కొన్ని పాత లాక్ ఓపెన్ చేసిన మరకలు అవి ఉన్నాయి కదా, అవి తర్వాత నేను టచ్అప్ చేయించేస్తాను. అంటే అందులో ఫిల్లింగ్ చేసేసి కొంచెం పాలిష్ చేయించేస్తే కనపడకుండా నీట్గా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా కనపడుతుంది. బ్యాక్ సైడ్ పెద్దగా ఏం ఉండదు. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాటరీ కంపార్ట్మెంట్, ఇట్లా తీస్తే మీరు ఇక్కడ 4 బ్యాటరీస్ అయిపోయే ముందు మీకు యాప్లో నోటిఫికేషన్ కూడా వస్తుంది బ్యాటరీ అయిపోయేది. ఇది ప్యాసేజ్, ఇది బైపాస్ కూడా ఉంది. ఇది ఆన్ చేస్తే మీకు ఏంటిదంటే ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు మాటికి ఆ లాక్ యాక్టివేట్ అవ్వకుండా ఓపెనే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు రీసెట్ కూడా చేసుకోవచ్చు డోర్ లాక్ని. అంటే అంతా మీరు సెటప్ చేసి యాప్ నుంచి అన్ని పాస్వర్డ్లు అవన్నీ వేసుకుంటారు కదా, అవన్నీ రీసెట్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఓపెన్, లోపల నుంచి ఏం అవసరం లేదు, లోపల నుంచి డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. అట్లా
3 బోల్ట్స్ వచ్చి మీ మెయిన్ డోర్ లాక్. ఇది మెయిన్ డోర్కి బెస్ట్, ఇది సూటబుల్, ఎందుకంటే కొంచెం కాస్ట్లీ కూడా, 45,000 రూపీస్. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇట్లా RFID కార్డ్ తోటి, ఇంకా మీరు బ్లూటూత్ రిమోట్ తోటి కూడా ఓపెన్ చేయొచ్చు. అంటే కీ చైన్కి అట్లా వేసుకొని ఇట్లా ఓపెన్ చేయొచ్చు. నా మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే నేను కీ చైన్లు అవి మర్చిపోతుంటా మ్యాక్సిమం. అక్కడ డిస్ప్లేలో మీరు కీప్యాడ్ చూస్తున్నారు కదా, అందులో మీరు నంబర్ లాక్ కూడా పెట్టుకుని ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఫింగర్ ప్రింట్ తోటి ఓపెన్ చేయొచ్చు. ఎన్ని మెథడ్స్ అంటే 9 మెథడ్లు అంటే మోర్ దాన్ ఇనఫ్. ఇంకా చాలా సెక్యూర్, సేఫ్. ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఇండియాస్ అంటే ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా డిజిటల్ లాక్ అనుకోండి ఇది మెయిన్ డోర్ కోసం. ఇక్కడ నుంచి మీరు మాన్యువల్, మెకానికల్ ఓవర్ రైడ్ కూడా చేయొచ్చు. అంటే ఎప్పుడన్నా బై మిస్టేక్ ఏదన్నా మీకు ఫంక్షన్ పని చేయలేదు ఫీచర్ అంటే డైరెక్ట్ కీ పెట్టి కూడా తీయొచ్చు. చాలా సూపర్ సాలిడ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. సెక్యూర్ లాక్, ఫోన్ తోటి కూడా, ఫోన్ NFC కూడా ఉంది కదా, అట్లా మీరు టచ్ చేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది. ఎన్ని మెథడ్స్ కదా. ఇంకా వాచ్ తోటి, ఈవెన్ మీ స్మార్ట్ వాచ్ తోటి కూడా ఓపెన్ చేయొచ్చు. ఇంకా మీరు దాని యాప్ కూడా మొత్తం డీటెయిల్గా చూపించేస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు, గోద్రేజ్ అడ్వాంటేజ్ IoT 9 యాప్ ఉంది కదా, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు మొత్తం అంటే సెటప్ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్ని దాని ఫీచర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అన్నీ అంటే మీకు ఇక్కడ నుంచి కూడా అన్లాక్ చేయొచ్చు. స్టేటస్ కూడా చూపిస్తుంది, క్లోజ్డ్, బ్యాటరీ కండిషన్ ఎక్సలెంట్, ఆన్లైన్ కనెక్టెడ్ ఉంది. ఈ గేట్వేకి కూడా మీరు కనెక్ట్ చేసేసుకుంటే ఏంటంటే గేట్వేలో మీకు అడాప్టర్ ఉంది కాబట్టి దీని బ్యాటరీ యూజ్ అవ్వదు, కొంచెం బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు రూమ్ లాక్డ్ ఉంది కదా ఆల్రెడీ, అక్కడ మీరు ట్యాప్ చేస్తే లాక్ ఓపెన్ చేయొచ్చు. ఇట్లా మస్తు ఉంది ఫీచర్స్, పర్ఫెక్ట్ యాక్యురేట్ పనిచేస్తుంది, ఏమి ఇబ్బంది లేకుండా. మీకు దాని మ్యూజిక్ కూడా వస్తుంది, అంటే చిన్నగా ఉంది మ్యూజిక్ అంతే. దాన్ని ఈవెన్ డోర్బెల్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ అన్నీ మీకు యాక్టివిటీ మొత్తం ట్రాక్ చేసినవి మొత్తం అక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది మీకు యాప్లో. ఏంటిదంటే ఎన్నిసార్లు ఎవరు ఓపెన్ చేసింది, ఎవరు ఫింగర్ ప్రింట్ అని చెప్పేసి. మీరు ప్రివిలేజ్డ్ యూజర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్ట్రా ఎవరైనా యూజర్స్ ఉంటే అప్ టు 100 ఫింగర్ ప్రింట్స్ వరకు యాక్సెప్ట్ చేస్తుంది. షెడ్యూల్డ్, 1 టైం ఇట్లా కూడా. అంటే షెడ్యూల్డ్ అంటే పని మనిషి ఇంటికి వచ్చిపోతుంది ఈ టైంలో అంటే ఆమెను కూడా యాడ్ చేయొచ్చు అందులో. లేకపోతే మీరు ప్రివిలేజ్డ్ యూజర్ది నెంబర్ కూడా యాడ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ చూడొచ్చు డోర్ బెల్ ఫీచర్ కూడా ఉంది. అంటే ఫ్రంట్లో అది మీరు లాంగ్ ప్రెస్ చేస్తే డోర్ బెల్ లాగా పనిచేస్తుంది. ఇంకా అమెజాన్ ఎలెక్సా, గూగుల్ హోమ్ ఇట్లా వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ తోటి కూడా మీరు దాన్ని అన్లాక్ అవన్నీ అన్లాక్ అవన్నీ చేయొచ్చు. అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఎక్సలెంట్ లాక్, అది మంచి సెక్యూర్డ్ లాక్. ఇంకా దీని యాప్ కూడా మన కంప్లీట్ మొత్తం లాక్ అంతా మేడ్ ఇన్ ఇండియాదే కాబట్టి ప్రైవసీ అది కూడా సేఫ్టీయే, అట్లా ఏం లేదు. ఇంకా ఇదే నేను చెప్పాను కదా గేట్వేవి ఫీచర్స్ అన్నీ ఇట్లా ఉంటాయి. అది ఎప్పుడు అడాప్టర్లో పెట్టాలి. బాగానే పనిచేస్తుంది. నేను పొద్దుటి నుంచి చెక్ చేస్తున్నదా, ఓకే ఉంది. ఆల్రెడీ మా పాతింటికి ఒకటి ఆల్రెడీ ఫిట్ చేసినది, 1 ఇయర్ నుంచి నడుస్తుంది. అయితే ఇది ఫ్రెండ్స్ మనం ఈరోజు మొత్తం అంటే ఇన్స్టలేషన్ ఇంకా అన్బాక్సింగ్ అవన్నీ డీటెయిల్గా చూపించిన కదా. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి. చూసింది కదా ఫ్రెండ్స్, గోద్రేజ్ది అడ్వాంటేజ్ IoT 9 స్మార్ట్ ఇంటర్నెట్ లాక్ది కంప్లీట్ ప్రొసీజర్, అంటే ఎట్లా ఫిట్ చేస్తారు ఏంటిది అనేది. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే తెప్పించుకోవచ్చు, కానీ నాకు అది కొంచెం కాస్ట్లీ అనిపించింది. నేను ఒకసారి 9-in-1 కూడా చూద్దామన్నట్టు తెప్పించిన. కానీ 9 రకాలుగా మీరు ఓపెన్ చేసుకునే అవసరం లేదు, మీ దగ్గర బడ్జెట్ టైట్ ఉంటే. ఇందులో నేను ఒకటి లాస్ట్ ఇయర్ ఆటంబర్గ్ది అన్బాక్సింగ్ చేసి నేను నా ఇంటి డోర్కి ఫిట్ చేసుకున్నా, అది కూడా చూడొచ్చు. సేమ్ సిమిలర్ది గోద్రేజ్లో కూడా అవైలబుల్ ఉంది, అరౌండ్ 15-20,000 ఆ ప్రైస్ రేంజ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అది చాలా, అది 5-in-1 ఉంటుంది, అంటే 5 రకాలుగా ఓపెన్ చేయొచ్చు. అది కూడా మంచి సెక్యూర్గా ఉంది. నేను లాస్ట్ 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నా, ఏం ఇబ్బంది లేదు. ఇంత కాస్ట్లీ అంటే మీ డోర్ కూడా నియర్లీ 1.5 lakhs 2 lakhs అట్లా డోర్ ఉంటే ఇంత కాస్ట్లీ దానికి వెళ్ళొచ్చు. మీ డోరే 20-30 వేలది ఉందనుకోండి, దానికి ఇంత కాస్ట్లీ అవసరం లేదు. మీరు 15-20,000 రేంజ్ది నేను 2 కూడా లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. మీరు అంటే ఇంట్రెస్టెడ్ ఉంటే, ఇంట్రెస్టెడ్ కాదు ఇవాళ రేపు అంత సేఫ్టీ సెక్యూరిటీ అవసరం. నా ప్రాబ్లం ఏంటంటే నేను ఎప్పుడు కీ చైన్లు అవి మర్చిపోతుంటాయి ఎక్కడ పడితే అక్కడ. ఇంకా అక్కడికి నేను కార్లో ఆ స్టూడియో దగ్గరికి వెళ్ళిన తర్వాత అరే కీస్ అక్కడనే మర్చిపోయి వచ్చినా అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ రావాలి. అవన్నీ కాకుండా డైరెక్ట్ ఫింగర్ ప్రింట్, ఫోను, స్మార్ట్ వాచ్ ఎట్లా పడితే అట్లా దాన్ని ఓపెన్ చేయొచ్చు. లేకపోతే మనం ఏం లేకపోయినా కానీ మా అబ్బాయికి కాల్ చేసి OTP పంపించమంటే అట్లా కూడా ఓపెన్ చేయొచ్చు. ఇన్ని రకాలుగా ఓపెన్ చేయొచ్చు కాబట్టి ఇంకా టెన్షన్ ఉండదు. అంటే మనం ఇంటి దగ్గర మనం లేము, మనకు తెలిసిన వాళ్ళు వచ్చిండ్రు, మనం ఎక్కడనో బయట ఉన్నాం, కాల్ చేసిండ్రు, ఓపెన్ చేయాలి, వాళ్ళకి అట్లా యాక్సెస్ ఇచ్చి ఓపెన్ కూడా చేపించవచ్చు. ఇట్లా ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకా ఇంటికి సెక్యూరిటీ బాగుంటుంది. ఇంకోటి ఏంటిదంటే ఎప్పుడన్నా మీరు లేరనుకోండి, దొంగలు ఏమన్నా చేసి ట్రై చేసి లాక్ ఓపెన్ చేసినా కానీ మనకు నోటిఫికేషన్లు వస్తాయి ఫోన్లో, లాక్ ఓపెన్ అయింది ఇంటిదని. అది కూడా చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే లాక్ ఎవరు ఓపెన్ చేసిండ్రు, ఎన్నిసార్లు ఓపెన్ చేసిండ్రు, ఎట్లా ఫింగర్ ప్రింట్ ఎవరిది, అట్లా మామూలుగా ఓపెన్ అయిందా, అన్నీ మనకి అక్కడ మొత్తం నోటిఫికేషన్
నోటిఫికేషన్లు వస్తాయి. చాలా సేఫ్ ఇంటికి అసలు. యాక్చువల్ మెయిన్ డోర్కి అది ఉండాలి. కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, రియర్ డోర్ నుంచి వెనకాల నుంచి అట్లా దొంగలు వస్తారని చెప్పేసి. మా ఇంటికి మా ఆఫీస్కి అట్లా వెనకాల నుంచి అసలు ఆప్షనే లేదు, ఎందుకంటే చాలా టాప్ ఫ్లోర్స్లో ఉంటాయి కాబట్టి వెనక నుంచి ఏం ఉండదు. బాల్కనీ నుంచి వాడు దిగి పడి సచ్చుడే ఉంటుంది అంతే, ఇంకా ముందు నుంచే రావాలి. ఆ ముందుకు ఇంత సెక్యూరిటీ సేఫ్టీ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది మీకు చూపిద్దామని నేను అన్బాక్సింగ్ అంటే కంప్లీట్ దాని ఫీచర్స్, ఇన్స్టాలేషన్ అవన్నీ చూపించిన. డోర్స్ మాత్రం మీరు మర్చిపోయి కూడా మీరు కొత్త ఇల్లు కొంటే ఇంటికి 35mm డోర్లు పెట్టుకోకండి. నేను పెట్టుకునే చాలా మిస్టేక్ చేసిన. బిల్డర్లకు ముందే చెప్పాను మాకు 45mm డోర్లు కావాలని, ఎందుకంటే 45mm డోర్లు ఉంటే ఇట్లాంటి లాక్లు ఈజీగా ఫిట్ 35 కూడా ఫిట్ అవుతాయి, కానీ 45 ఫిట్టింగ్ వేరే ఉంటుంది కొంచెం, అంటే మంచి ఈజీగా ఫిట్ అవుతుంది. అందుకే 45mm డోర్లు కంపల్సరీ మీ మెయిన్ డోర్ అదే థిక్నెస్ ఉండేది వచ్చేలాగా చూసుకోండి. కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు, కొత్త ఫ్లాట్ కొనే వాళ్ళకు నేను సజెషన్ ఇస్తున్నా. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా. ఇంకా ఈ వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ సెక్షన్లో రాయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్లో మళ్ళీ కలుస్తా. బాయ్.